గాంధీ భవన్లో కురియన్ కమిటీ సభ్యులు మా పార్లమెంట్ అభ్యర్థులను పిలవడం జరిగింది. నేను కూడా ఈ యొక్క కమిటీ ముందు హాజరై 7 నియోజకవర్గాలు భువనగిరిలో లీడ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. అలాగే రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో 64 కాన్స్టిట్యున్సీలనే కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చింది. ఈసారి 66 కాన్స్టిట్యున్సీల లీడ్ వచ్చింది. కంటోన్మెంట్ లో కూడా ఈసారి కాంగ్రెస్ గెలవడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ లో లీడ్ రాలేదు మనకు లాస్ట్ అసెంబ్లీలో. కాబట్టి ఓవరాల్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాంగ్రెస్ మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం రాజకీయ సమీకరణలు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికల్లా రాజకీయ సమీకరణలు మారినాయి. అప్పుడేమో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా యుద్ధం జరిగింది, ఇప్పుడేమో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా యుద్ధం అయింది. రెండోది బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఒక అండర్స్టాండింగ్ సెట్ అయింది. ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సెకండ్ పొజిషన్ లో ఉంచాలన్న ఆలోచనతోటి, నెంబర్ వైజ్ గానీ ఓటింగ్ వైజ్ గానీ ఉంచాలన్న ఒక ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు ఇండైరెక్ట్ గా సమాచారం ఇస్తూ అభ్యర్థుల సెలెక్షన్ లో కూడా చాలా సీట్లలో మంచి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీని వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి ఎన్నికలలో అనేది కూడా ఒక రీజన్ అని చెప్పిన. ఎందుకంటే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం 70,000 వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఆటోమేటిక్ గా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 4,40,000 4,60,000 వచ్చినాయంటే అవన్నీ బీఆర్ఎస్ ఓట్లే స్విచ్ అయినాయి. ఓవరాల్ గా ఈ కురియన్ కమిటీ 12 సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే ఎందుకు వచ్చిందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చినట్టు అనిపించింది నాకు. దాంట్లో రీజన్స్ కూడా చెప్పిన. డీకే అరుణ గారు అక్కడ గెలవడం 4,000 అనేది కూడా ఒక రీజన్. ఏంటంటే డీకే అరుణ అనే ఆమె కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లీడర్. అంటే గతంలో కాంగ్రెస్ లో మంత్రి చేసారు. డీకే అరుణ గారి కోడలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అంటే గ్రామస్థాయి లీడర్లు ఆమెను ఓనర్షిప్ తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ఓట్లు కొన్ని అటు స్విచ్ కావడం జరిగింది. వాటిని కన్విన్స్ కాలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె స్టేచరు, ఆమె టాల్ లీడరు, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడ కొంచెం ఫెచింగ్ చేయడం జరిగింది. ఇకపోతే మిగతా మెదక్ జిల్లాలో అడిగిరు వాళ్ళు. మెదక్ జిల్లాలో కూడా గతంలో వచ్చినటువంటి మెదక్ మెయిన్ అసెంబ్లీ సీట్లో కూడా రోహిత్కి వచ్చిన మెజార్టీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే రోహిత్ గారికి వచ్చిన మెజార్టీ పార్లమెంట్లో రాలేదన్న విషయం కూడా చర్చకు వచ్చినట్టు చెప్పిన. ఎందుకంటే అక్కడ ప్యాటర్న్ మారిపోయిందని, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వేవ్ నుంచి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కి రావడం, అక్కడ కొద్దిగా సమీకరణలు మారినాయని చెప్పడం జరిగింది. లేకపోతే ఇంకో 4 సీట్లు బీఆర్ఎస్ కనుక కరెక్ట్ గా ఫైట్ చేసి ఉంటే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి 12 నుంచి 13 సీట్లు వచ్చాయని చెప్పిన. ఎందుకంటే ఆదిలాబాద్, మెదక్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ సీట్లు మాత్రం గ్యారంటీగా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండే, ఒకవేళ బీఆర్ఎస్ కనుక వాళ్ళు చేయాల్సినటువంటి ఎన్నికలు చేసి ఉంటే అని నా యొక్క దాంట్లో నేను చెప్పాను.